నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 'పవిత్ర బంధం' అనే ఒక మంచి కథను విందాం. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. సిగ్గు, బిడియం ఎక్కువ. అలాంటి ఆమె తన కాలేజీ ఎదురుగా షాప్‌లో ఉన్న అతన్ని ఇష్టపడుతుంది. ధైర్యం చేసి అతనికి ప్రేమిస్తున్న విషయం చెప్పింది. కానీ అతను తన గురించి ఒక భయంకరమైన నిజం చెప్పి, "మరి ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నావా?" అన్నాడు. ఒక్కసారిగా షాక్ అయిన ఆమె తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎంతో ఆసక్తిగా ఉండే ఈ కథను వినేద్దామా? రోజులాగే రాత్రి పడుకునే ముందు కూతురు వెండి వెన్నెల గదిలోకి వెళ్ళింది పూర్ణిమ. అప్పటికింకా చదువుకుంటుంది వెండి. తల్లిని చూడగానే, "అమ్మా, రేపు తొందరగా లేపు. నీకు తెలుసు కదా, కాలేజీలో డిబేట్స్ జరుగుతున్నాయి. నేను అన్నింటిలో పాల్గొంటున్నాను." ఆ విషయం పూర్ణిమకు తెలుసు. పోటీలకు తయారవడానికి తల్లి సహాయం తీసుకుంది వెండి. "అలాగేలే, చాలా టైం అయింది, ఇంక పడుకో" అని చెప్పి వెళ్తున్న తల్లితో, "అమ్మా, నాన్నకు నేను త్వరగా వెళ్తానని చెప్పకు. తనే దింపుతాను అని అంటారు. నా ఫ్రెండ్ శాండీ వస్తుంది. తనతో కలిసి వెళ్తాను. నాన్నకి ఇబ్బంది ఎందుకు?" "అదీగాక" అంటూ ఆగింది. "ఏంటి?" అన్న పూర్ణిమ ప్రశ్నకు, "నాన్న చాలా స్లోగా డ్రైవ్ చేస్తారమ్మా. నా ఫ్రెండ్స్ అందరూ మన కారుకు ఎడ్లబండి అని పేరు పెట్టారు, తెలుసా?" వెండి మాటలకు పూర్ణిమ చాలా బాధపడింది. ఈ మాట తెలిస్తే భర్త మనసు ఎంత గాయపడుతుందో ఆమెకు తెలుసు. వెండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నా పెంపకంలోనే ఏదైనా లోపం ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ పడగ్గదిలోకి వెళ్ళింది. అప్పటికే చంద్రం నిద్రపోతున్నాడు. మనసు నిర్మలంగా ఉన్న వారే ఇంత ప్రశాంతంగా నిద్రపోగలరు అనుకునింది పూర్ణిమ. చంద్రం అనే అతను లేకపోతే పూర్ణిమ మనుగడే లేదు. అలాగే చంద్రం, పూర్ణిమ లేకపోతే వెండి వెన్నెల ఉనికే లేదు కదా. ఈ సంగతి వెండికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనుకునింది పూర్ణిమ. భర్తకి దుప్పటి సరిగా కప్పి తను కూడా పడుకుంది పూర్ణిమ. కానీ ఎంతకు నిద్ర పట్టలేదు. చంద్రాన్ని మొదటిసారి చూసిన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో పూర్ణిమకు ఇంచుమించు ఇప్పటి వెండి వయసే ఉంటుందేమో. కానీ డిగ్రీ ఆఖరి సంవత్సరం వరకు అతనితో మాట్లాడనే లేదు. ఈరోజు ఎందుకో పూర్ణిమకు ఆ రోజులు బాగా గుర్తుకు వస్తున్నాయి. అన్నీ నిన్ననే జరిగినంత స్పష్టంగా కళ్ళ ముందు కదలాడాయి. ముందుగా చంద్రంతో "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అని చెప్పిన సంఘటన గుర్తుకు వచ్చింది. అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది పూర్ణిమకు. కానీ ఆ ధైర్యం వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చిందనే చెప్పవచ్చు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నప్పటి పూర్ణిమను ఒకసారి చూసొచ్చేద్దాం రండి. కాలేజీలో ఆఖరి సంవత్సరం చదువుతూ ఉండగా ఇక కాలేజీకి రావడానికి అవదు అని బెంగపడని విద్యార్థులు చాలా అరుదుగా ఉంటారు. అక్కడితో వాళ్ళ స్వేచ్ఛాయుత జీవితానికి తెరపడుతుందనే చెప్పవచ్చు. పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇక ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు. కాలేజీ కొద్ది రోజులే నడుస్తుంది. అందరూ విద్యార్థుల్లాగే పూర్ణిమకు కూడా ఆమె చదివే కాలేజీపై ఎనలేని మమకారం. కానీ ఇప్పుడు పూర్ణిమ బాధపడేది మాత్రం కాలేజీ ఎదురుగా ఉండే టెలిఫోన్ బూత్ చూసే అవకాశం ఇంకెప్పటికీ ఉండదు అనే. ఏ పని చేస్తున్నా ఆ విషయమే ఆలోచిస్తూ ఉంది ఆమె. పూర్ణిమ మనసులో ఇంత అలజడికి కారణం ఆ టెలిఫోన్ బూత్ నడిపే చంద్రం అని పిలువబడే చంద్రశేఖర్ అనే యువకుడు. ఒక మనిషికి ఇంకో మనిషితో అనుబంధం ఎందుకు పెనవేసుకుంటుందో ఎవ్వరికీ అర్థం కాని విప్పలేని ఒక చిక్కుముడి. అతనితో పరిచయం లేకపోయినా కాలేజీలో చేరిన దగ్గర నుంచి అతన్ని చూస్తూ ఉంది పూర్ణిమ. ఆ షాపులో మొదట్లో లోకల్ కాల్, తర్వాత ఎస్టీడీ మాత్రమే ఉండేవి. ఈ 5 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్, తినుబండారాల ప్యాకెట్లు, అన్ని దిన, వార, మాసపత్రికలు దొరుకుతాయి. కానీ పూర్ణిమ ఎప్పుడూ అక్కడ ఏమీ కొనలేదు. దానికి పూర్ణిమ సహజ బిడియంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఒక ముఖ్య కారణం. పూర్ణిమ మధ్యతరగతి కంటే దిగువ స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి అన్నింటికీ సర్దుకుపోయే గుణం అలవడింది. మామూలుగా అయితే బట్టల దుకాణంలో పనిచేసే తండ్రి జీతంతో సంసార రథం సజావుగానే సాగి ఉండేదేమో. ఎందుకంటే పూర్ణిమతో పాటు ఆమె తమ్ముడు ఒక్కడే అతని సంతానం. కానీ అతని చెల్లెళ్ళ పురుళ్ళు, వాళ్ళకు పెట్టే చీర, సారెలతో సగం జీతం షాపులోనే కట్టయ్యేది.
అయినా అతనెప్పుడూ బాధపడినట్లు కనిపించేవాడే కాదు. పైగా కొడుకు సతీష్తో అక్కని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడపిల్ల ఎప్పుడూ కన్నీరు పెట్టుకోకూడదు అనేవాడు. అలాగే రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎవ్వరినీ పల్లెత్తు మాట అనకుండా సంసారాన్ని సజావుగా నడపడానికి తల్లి పడే శ్రమ పూర్ణిమ మనసు మీద పసితనం నుంచే ప్రగాఢమైన ముద్ర వేసింది. తనకు తోచిన చిన్న చిన్న పనులు సాయం చేయడంతో పాటు ఏదైనా కావాలని పట్టుపట్టకుండా ఉండడం కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి అలవాటు చేసుకుంది. అందరూ బాల్ పెన్లు, జెల్ పెన్లు వాడే రోజుల్లో కూడా రీఫిల్స్ కొనలేక ఇంకు పెన్నుతోనే కాలక్షేపం చేస్తుంది. కాలేజీలో అందరూ ఆమెను ఒక బుద్ధావతారంగా చూసినా ఇంకు పెన్నుతో చేతిరాత బాగా వస్తుంది అని సమాధానం చెప్తుంది. అలాంటి పూర్ణిమ ప్రేమలో పడింది. ఎలా అతనికి ఈ సంగతి చెప్పడం? ఒకవేళ చెప్తే అతను ఈ విషయం ఎలా తీసుకుంటాడు? పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంది ఆమె మనసు. 6 నెలల క్రితం ఒకరోజు బాగా వర్షంలో గొడుగు లేక నీళ్లు కారుతున్న బస్టాప్లో నిలబడ్డ పూర్ణిమను చూసి ఇలా వచ్చి కూర్చోండి అని ఆహ్వానించాడు చంద్రం. అప్పుడే అతన్ని దగ్గరగా చూసింది. ఆ తర్వాత అతను తన వైపు చూడడం చాలాసార్లు గమనించింది పూర్ణిమ. కానీ మళ్ళీ ఎప్పుడు దగ్గరగా వెళ్ళనూ లేదు, మాట్లాడనూ లేదు. కాలేజీకి వెళ్ళడానికి అన్నట్టు తయారవుతున్న పూర్ణిమతో వాళ్ళమ్మ సావిత్రి, ఏంటమ్మా ఈరోజు ఆదివారం కదా అని అడిగింది. ఈరోజు స్పెషల్ క్లాస్ ఉందమ్మా అన్న సమాధానం విని, అయ్యో నిన్న రాత్రే చెప్పాల్సింది, త్వరగా భోజనం పెట్టేద్దామని టిఫిన్ ఏమీ చెయ్యలేదే బాధపడుతూ అంటున్న ఆవిడతో, ఎంతమ్మా 1 గంటే, భోజనం టైంకి వచ్చేస్తాను అంటూ బయలుదేరింది. కాలేజీ దగ్గర పడుతుంటే గుండెల్లో ఒక్కటే దడ. ఇంత ధైర్యం ఎలా చేస్తుంది? అతను ఏమనుకుంటాడు? తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? పరిపరి విధాల ఆలోచనల మధ్య కాలేజీ రానే వచ్చింది. బస్సు దిగి నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెనక్కి వెళ్ళిపోవచ్చు అనుకునింది. అయినా ఏదో ఒక అదృశ్య హస్తం నడిపిస్తున్నట్టు ముందుకే వెళ్ళింది. షాపులో కూర్చున్న చంద్రం షాపు వైపు వస్తున్న పూర్ణిమను ఆశ్చర్యంగా చూశాడు. రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు కాలేజీ ఎదురుగా కూర్చుని అతనికి ఎవరెవరు ఏ ఏ క్లాసుల్లో ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వస్తుంది? బహుశా కాలేజీలో పనేమైనా ఉందేమో అనుకున్నాడు. కానీ ఆదివారం ఎవ్వరూ రారు. ఈరోజు బేరాలు కూడా పల్చగానే ఉంటాయి. పూర్ణిమ షాపు వరకు వచ్చింది. కానీ అక్కడే నిలబడిపోయింది. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు. తీరా ఇక్కడి వరకు వచ్చాక ఆమె చేస్తున్న పని ఆమెకే ఆశ్చర్యం అనిపించింది. ఆమెను చూసి అతనే బయటికి వచ్చాడు. ఏం కావాలండి అంటూ. ఈ అమ్మాయి ఎప్పుడూ ఏమీ కొనలేదు, ఇప్పుడు కాలేజీకి సెలవని మర్చిపోయి వచ్చిందేమో పాపం అనుకున్నాడు చాలా మొహమాటంగా. మీతో కొంచెం మాట్లాడాలి అని మాత్రం అనగలిగింది. ఆ మాటకి అతను ఆశ్చర్యపోయాడు. స్టూల్ కొంచెం ముందుకు జరుపుతూ కూర్చోండి అన్నాడు. చున్నీతో మొగం ఒకసారి తుడుచుకొని ఎదురుగా కూర్చున్న అతనిని చూస్తూ, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, పరీక్షలు అయ్యాక ఇంకా ఇటువైపు రాను అంటూ మొదలుపెట్టింది. కుతూహలంగా వింటున్న అతను భయంగా బేలగా తన వైపు చూస్తున్న ఆమెను చూసి, ఎందుకు ఇవన్నీ చెప్తుంది? బహుశా పర్సు పారేసుకుందేమో, తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదేమో, అలా అడగలేక ఇవన్నీ చెప్తుంది అనుకొని అయితే అన్నాడు నవ్వుతూ. దాంతో మరింత ముడుచుకుపోయింది పూర్ణిమ. అయినా తన వైపు ఆసక్తిగా చూస్తున్న అతని కళ్ళల్లోకి చూస్తూ, నా పేరు పూర్ణిమ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గబగబా చెప్పి అతను ఏమనుకున్నాడోనని అతని వైపు చూసింది. అలా భయంగా చూస్తున్న పూర్ణిమను చూసి అతని గుండె పూర్తిగా కరిగిపోయింది. ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అని అనిపించింది. కానీ తన ఎదురుగా కూర్చున్న ఆ అమ్మాయిని చూసి నిజమేనని తీర్మానించుకున్నాడు. ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆనందించిన అబ్బాయిలు చాలా అరుదుగానే ఉంటారు. కానీ ఈ అమ్మాయి మనసు కష్టపడకుండా నిజమేలా చెప్పాలో చంద్రంకి అర్థం కాలేదు. నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా వచ్చి మనసులో మాట బయట పెడుతుంది అనిపించింది. చటుక్కున పైకి లేచి
బయటికి వెళ్ళాడు చంద్రం. బిత్తరపోయింది పూర్ణిమ. అతనికి ఇష్టం లేదేమో, అందుకే అలా లేచి వెళ్ళిపోయాడు. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేమిటి? ఎవరికైనా తెలిసిందంటే సిగ్గు సిగ్గు. ఇంకా ఈ అవమానంతో జీవితాంతం బతకాలిలా ఉంది అనుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళడానికి నెమ్మదిగా లేచింది. ఇంతలో చంద్రం ఫ్లాస్క్ పట్టుకొని వస్తూ కనిపించాడు. కూర్చోండి అంటూ పూర్ణిమకు ఒక కప్పులో టీ పోసి ఇచ్చి తనొకటి తీసుకున్నాడు. ముఖం దించుకొని బలవంతంగా టీ తాగుతున్న ఆమెను తదేకంగా చూశాడు. మీకు టీ ఇష్టం లేదనుకుంటాను, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అన్నాడు. అవునండి, నాకు కాఫీ ఇష్టం అన్న సమాధానం విని ఆశ్చర్యపోయాడు. అదే ఇంకెవరన్నా అయితే అబ్బే అదేం లేదండి అనేవారు. ఈ అమ్మాయి ఏదైనా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది అని అతనికి అర్థమైంది. టీ తాగిన పూర్ణిమతో ఏం చూసి నన్ను ప్రేమించారు సూటిగా అడిగాడు. దాంతో కొద్దిగా తత్తరపడింది పూర్ణిమ. వణుకుతున్న పెదాలతో తలెత్తి అతన్ని చూసింది. ఒక్క నిమిషం ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు నాకు తెలిస్తే కదా అతనికి చెప్పడానికి అనుకునింది. ఈ విషయం ఆమె కూడా చాలాసార్లు ఆలోచించింది, కానీ ఏమీ తట్టలేదు. చివరకు ఇది దైవ సంకల్పం అని సరిపెట్టుకుంది. నమ్మింది కూడా. అందుకే ఇంతగా ధైర్యం చేసి మనసులోని మాటను పూర్తి అపరిచిత వ్యక్తితో చెప్పగలిగింది. ఏమో నాకు తెలియదు, మిమ్మల్ని చూసినప్పుడు మీతో ముందే పరిచయం ఉన్నట్టు అనిపించింది, అందుకే మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను అని చెప్పింది. చాలా సాధారణంగా అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి కావాలి అనుకున్నది సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది అనిపించింది. సరే, మీకు నా గురించి ఏమీ తెలియదు కాబట్టి నేనే చెప్తాను. అది నా బాధ్యత. నేను కటిక దరిద్రం అనుభవించిన వాడిని. అతని మాట మధ్యలోనే ఆపుతూ నేను కూడా అన్నది పూర్ణిమ. కానీ మీకు నాకు ఒక తేడా ఉంది తెలుసా అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.